ప్రోగ్రాంలు ఉన్నాయి సార్, దానివల్ల ఇక్కడ జీజేరావు గారు మంత్రి మాట విని ఆయన ఒత్తిడి చేస్తే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము కంటైనర్ పోర్ట్ షిఫ్ట్ చేయడం లేదని చెప్పటం కరెక్టా? ఇది ఏమైనా రోడ్డు మీద ఉండే బంకు సీఈఓ నువ్వు? రాష్ట్ర ప్రభుత్వానికి 800 నుంచి 1000 కోట్లు ఆదాయం ఇచ్చి దాదాపు 10,000 కుటుంబాలు దాని మీద బతికి 2,000 కుటుంబాలు 2,000 ఉద్యోగస్తులు డైరెక్ట్గా ఉండింది ఈరోజు మూతపడిపోతుంటే మంత్రి గోల్డ్ పెట్టుకుంటా మీరు అక్కడ టోల్ గేట్ పెట్టి మీరు కలెక్షన్ చేసి మంత్రి టోల్ గేట్ వల్ల మీకు ఇబ్బంది, వాళ్ళ మాఫియా వల్ల ఇబ్బంది అంటే మేమందరం కలిసి పోరాడు. మంత్రి కథలు చెప్తున్నాడు, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసేసి ఇదంతా చంద్రమోహన్ రెడ్డి. ఏంది ప్రతిదానికి చంద్రమోహన్ రెడ్డి కలెక్షన్ బ్లాక్, నేను అదానిని బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు ఆయన ఉండి నాకు వచ్చి డబ్బులు ఇస్తాడా? కొంచెమన్నా మర్యాద ఉండబడి ఇన్ని కుటుంబాలు 10,000 కుటుంబాలు రోడ్డు మీద పడతా ఉంటే ఇక్కడ ఒక్కటి మీకు చూపిస్తా. RRClearing.com కంపెనీ వాళ్ళకి MSC జెనీవా ఫిబ్రవరి 4 మీ షిప్ వస్తుంది, మీ వెజల్ వస్తుంది, వాటికి మా కంటైనర్స్ బుక్ చేసుకోవాలా అని చెప్పి మెయిల్ పెడితే వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటి? We stopped service from KPCT due to port closing their operations. Our vessel coming to pick up empties only. ఖాళీగా ఉండేది తీసుకుపోయేదానికి మా వెజల్ వస్తుంది తప్ప కృష్ణపట్నం పోర్ట్ మూతపడిపోయింది. MSC Line International Communication is to inform that it has been decided to close the container terminal at Krishnapatnam port. The closure will be effective from 31st January 24. కంటైనర్ పోర్ట్ క్లోజ్ కాకపోతే వైజాగ్ పోర్ట్లో ఫిబ్రవరి 29 దాకా ఏ వెజల్స్ వస్తున్నాయో డైరెక్ట్గా ఇచ్చేశారు. ఇక్కడ అదాని పోర్ట్ లాస్ట్ వెజల్ 30th జనవరి, పోర్ట్ 4వ తేదీ ఫిబ్రవరి 4 వచ్చేది మీరు ఆల్రెడీ చూశారు. అయ్యా మా ఖాళీ కంటైనర్స్ ఎత్తుకుపోయేదానికి వచ్చామని వాళ్ళు ఇచ్చిన మెయిల్ చూశారు. ఇంత కళ్ళకి కట్టినట్టు కంటైనర్ పోర్ట్ జనవరి 31st క్లోజ్ అయిపోతుందని అన్ని కంపెనీలు ఈమెయిల్ పెట్టుకొని క్లోజ్ చేసుకొని కూర్చుంటే మీరు ఒక సీఈఓగా ఒక పెద్ద టాప్ పోర్ట్కి నువ్వు అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా జీజేరావు గారు మొక్కుబడిగా మంత్రి చెప్తే ఒత్తిడి చేస్తే మేము కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, ఈ 10,000 మంది బతుకుదేరు చూపించు. అక్కడ కాటుపల్లిలో బూడిద దుమ్ము వేస్తే ఒప్పుకోమని తమిళియన్స్ తిరగబడితే మేము దొరికామా? యాష్ ఎక్స్పోర్ట్, కోల్ ఇంపోర్ట్, ఐరన్ ఓర్. ఇప్పుడు మొత్తం యార్డ్ అంతా ఐరన్ ఓర్తో నిండిపోయింది, కోలు ఐరన్ ఓర్తో. అంటే నెల్లూరు వాళ్ళమే, ఆంధ్ర వాళ్ళం అంత పనికి మాలిన ఉండమే. ఒక ఇంపార్టెంట్ కంటైనర్ పోర్ట్ షిఫ్ట్ చేసుకోవాలా, దుమ్ము ధూళి డట్టి కార్గో వచ్చి మా నెత్తిన పెట్టాలా? మాకు నోరు లేని ఉండమే. దీపక్ ENT కేర్ గత 5 సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ 1వ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ENT కేర్ ను ప్రారంభించారు. మా ప్రత్యేకతలు టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్, ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట, చెవి నుండి చీము కారుట, వినికిడి లోపం, తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును. గురక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి, ముక్కు, గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట, వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి దీపక్ ENT కేర్, 1వ వీధి, శ్రీహరినగర్, TDP ఆఫీస్ ఎదురుగా, పెట్రోల్ బంక్ వెనుక, నెల్లూరు. ఫోన్ నంబర్ 8639948693. అదాని పోర్టు ఏదైతే దుర్మార్గం చేస్తుందో, ఈ వెజల్ ఏదైతే కంటైనర్లు వెజల్స్ అన్నింటినీ కూడా ఆపేసేసి వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులకన్నింటినీ కూడా పర్మిషన్ ఇచ్చి
ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పోర్టుకి ఇవ్వకుండా ఉండడం మేమందరం కూడా అఖిలపక్షం అంతా కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే ఈ రోజు ఒక కంపెనీ పోర్టు వాళ్ళకి ఏంటంటే మాకు వెజల్ పెట్టుకునేదానికి అవకాశం ఇవ్వమని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు వెంటనే మెయిల్ ఏం పంపించారంటే మాకు ఇక్కడ అవకాశం లేదు, మేము ఇక్కడ పెట్టుకోవడం లేదని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని పోర్టులు కూడా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కూడా అన్ని పోర్టులో కూడా వెజల్ తెచ్చుకునేదానికి ఒక టైం టేబుల్ ప్రకారం వాళ్ళు పంపించుండి మన కృష్ణపట్నం పోర్టుకు మాత్రం ఆ టైం టేబుల్ పంపించలేదంటే ఖచ్చితంగా ఈ పోర్టు నుంచి దాన్ని తరలిస్తున్నారనేది మనం అందరం కూడా భావించాలి. ఏదైతే మంత్రి గారు ఉన్నారో మంత్రి గారు ఒక రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ పోర్టు ఎక్కడికి పోదు, నేను ఒకవేళ పోతే నేను ధర్నా చేస్తానని చెప్పడం జరిగింది. ఈ రోజు 31వ తేదీ తర్వాత జనవరి 31 తర్వాత ఇక్కడ ఎటువంటి వెజల్స్ కూడా పోవని చెప్పి ఏదైతే పోర్టు ఇచ్చిందో ఇవన్నీ కనపడలేదా మంత్రి గారికి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఏదైతే ఈ పోర్టు ఈ రోజు చేస్తున్నటువంటి దుశ్చర్యలన్నీ కూడా ఈ ప్రజలందరూ కూడా ముతుకూరు మండలంలో అనేక గ్రామాలు బొగ్గుతో అదేవిధంగా ఐరన్ ఓర్ గతంలో వచ్చేటప్పుడు అనేక లారీలు వచ్చి చాలా మంది మరణించడం జరిగింది. అదేవిధంగా ఆ దుమ్ముతో చాలా మందికి ఆరోగ్య పరిస్థితులు బాగలేక ఇబ్బంది పడుతున్నారు. దుమ్ము మాత్రం మాకు మా మండలానికి మా జిల్లాకి అదే లబ్ధి డబ్బులు ఎక్కువగా వచ్చేది, క్లాస్ గా ఉండేది, మంచి వ్యాపారం ఏదైతే ఉందో అదంతా కూడా వేరే రాష్ట్రాలకు పంపించడం, భూములు ఇచ్చినటువంటి రైతులు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ కనీసం పర్మనెంట్ ఉద్యోగాలు లేకపోయినా ఏదో టెంపరీగా కాంట్రాక్ట్ బేస్ కింద పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. వాళ్ళందరూ కూడా సుమారు 20,000 మంది ఉద్యోగస్తులందరూ కూడా ఈ రోజు బయటకు వచ్చేసే పరిస్థితి ఏర్పడింది దీన్ని ఎత్తేసే పరిణామం వల్ల. అందువల్ల దీని పోర్టు ఖచ్చితంగా దాని ఏంటంటే అక్కడ మళ్లీ వెజల్ పోర్టు పెట్టే వరకు కూడా మేము అఖిలపక్షం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు అందరూ కూడా దాని మీద పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.